అంకము చేరిశైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్టతుండమున అవ్వలి సంగబళింపబోవ ఆవంక కుచంబుగానక అహివల్లభుహరముగాంచి వేమృణాళాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికై నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 28 రోజులుగా ఆదికవి నన్నయ్య గారి విరచితమైనటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో 6వ ఆశ్వాసంలో మనం ఉన్నాం. నిన్నటి రోజున కుమార అస్త్ర విద్యా ప్రదర్శన, భీమ దుర్యోధనుల యొక్క గదాయుద్ధము, అర్జునుడి యొక్క అస్త్ర విద్యా ప్రదర్శనం, కర్ణుడు రంగప్రవేశం చేయడం, కర్ణార్జునులకి ద్వంద్వయుద్ధం అంతవరకు మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంలో కర్ణుడు అర్జునుడిని ఆక్షేపణ చేసి అధిష్ఠేపిస్తూ మాట్లాడినటువంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ముందుగా తనని రాజుగా చేసినటువంటి దుర్యోధనుడికి కృతజ్ఞత తెలియజేశాడు. చేసి, నీ యొక్క కృప వల్ల నాకు ఇప్పుడు గౌరవం దక్కింది, కాబట్టి మీకు ఇష్టమైంది ఏదో చెప్పండి, నేను చేయగలిగితే చేస్తాను అన్నాడు. అప్పుడు దానికి దుర్యోధనుడు, కర్ణ, లోకం కొనియాడేటట్లుగా నాతో స్నేహం చెయ్యి, ఇదే నాకు ఇష్టం అని చెప్పి దుర్యోధనుడు అన్నాడు. ఆ సందర్భంలో మనం కర్ణ దుర్యోధనుల యొక్క మైత్రి ఎటువంటిదో మనం చెప్పుకున్నాం. దానికి ఆంజనేయ స్వామి యొక్క భక్తి వైభవాన్ని కూడా మనం వ్యాఖ్యానించుకున్నాం. ఈ రోజున మనం 29వ భాగంలోకి ప్రవేశిద్దాం. సరే, తనతో స్నేహం చేయమని దుర్యోధనుడు అనగానే ఆ మాటలకి కర్ణుడు ఎంతో సంతోషపడి ప్రియమిత్రుడిగా ఉండడానికి అంగీకరించాడు. అప్పుడు కుమారుడి యొక్క అంగరాజ్య అభిషేకోత్సవాన్ని చూచినటువంటి అతిరథుడు, కర్ణుడి యొక్క పెంపుడు తండ్రి, గబగబా పరుగున వచ్చి కర్ణుడి దగ్గరికి నిలబడ్డాడు. కర్ణుడు కూడా తండ్రి మీద గౌరవంతో తాను కూర్చున్నటువంటి అద్భుతమైన సింహాసనం మీద నుంచి లేచి త్వరగా వినయంతో శిరస్సు వంచి నమస్కారం చేశాడు. ఇది తండ్రి కొడుకుల యొక్క జీవితంలో ఒక రసోజ్వలమైనటువంటి సన్నివేశం. తన కొడుకు రాజైనాడని పెంచినటువంటి అధిరథుడికి సంతోషం, తాను రాజై తనను పెంచినటువంటి అధిరథుడికి సంతోషం కలిగించాను అని కర్ణుడికి సంతోషం. అప్పుడు కర్ణుడు ఏం చేశాడు? కడగి సూతుండు పుత్రుకు కౌగలించి
పుత్రకు కౌగలించుకొని తదీయ మూర్ధ్రాఘ్రాణమునరజేసి అంగరాజ్యాభిషేకార్థమైన శిరము తడిపే వెండియు హర్షాశ్రుతతుల నొప్ప. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పద్యం ఇది. చిన్న తేటగీతిలో చెప్పారు నన్నయ్య గారు. ఆ సమయంలో అతిరథుడు పుత్రుణ్ణి గాఢంగా కౌగలించుకొని ప్రియమార అతని యొక్క తలని మూర్కొన్నాడు. మూర్కొనడం అంటే వాసన చూడటం. ఎందుకని వాసన చూడాలి? ముద్దులు పెట్టకూడదు. యుక్త వయస్సు వచ్చినటువంటి కొడుకు కానీ కూతురుకు కానీ తండ్రి ముద్దులు పెట్టే అవకాశం లేదు, తప్పుది. మరి ఏం చేయాలి? తన యొక్క ఇది అంటే ఈ మూర్ధన్య స్థానం ఉంటుంది, ఈ లలాట స్థానం. ఆ మూర్ధన్య స్థానాన్ని ఆఘ్రాణించాలి. మనకి ఇదే మహాభారతంలో శాకుంతలోపాఖ్యానంలో శకుంతల పుత్ర గాత్ర పరిష్వంగణ సుఖం గురించి చెప్పింది దుష్యంత మహారాజుతోటి మనం విన్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా అతిరథుడు రథం దిగి వచ్చి మరి ఆ తండ్రి ఆనందపడుతూ ఉంటే కుమారుడు నమస్కరిస్తే ఆ కుమారుడిని లేవనెత్తి చక్కగా కౌగలించుకొని ప్రేమార ఆయన యొక్క మూర్ధన్య స్థానాన్ని ఆఘ్రాణించి ఏం చేశాడో తెలుసా? ఇదే ఇక్కడ కొసమెరుపు ఈ పద్యంలో. ఇంతకు ముందే రాజ్యాభిషేకం వల్ల ఆయన తల తడిసున్నది. గంగాజలంతో అభిషేకం చేశారు కదా. ఆ తడిసినటువంటి అతడి తలని, ఆ కర్ణుడి యొక్క తలని మళ్ళీ తన ఆనందాశ్రువుల చేత తడిపాడు. ఇది ఇక్కడ వైభవం. కర్ణుడు తన కుమారుడే అయినా కూడా ఇప్పుడు అతడు అంగరాజు అయినాడు. ఇప్పుడు ఇతన్ని ఇదివరకటిలాగా కౌగలించుకోవడం ఎట్లా? పైగా చూసేవాళ్ళు ఏమనుకుంటారో. అందుచేతనే కాబోలు కడగి సూతుడా అతన్ని కౌగలించుకున్నాడని చెప్పాడు. కడగి అంటే ప్రయత్నం చేసి అని. ఇది ప్రయత్నమే చేశాడు ఆ పని. ఎందుకని? రాజైనటువంటి వాణ్ణి ఆ విధంగా చేయొచ్చా చేయకూడదా? ఇది అతిరథుడు కర్ణుణ్ణి కౌగలించుకోవటం గమనించి అతడు సూతకులంలో పుట్టినవాడని తెలిసి అప్పుడు భీముడు అవహేళనగా నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది, బండారం బయటపడింది కదా. భీముడు అంటున్నాడు ఆక్షేపిస్తూ, నీదు కులమునకు తగగా ప్రతోదముగొని రథము గడప దొరగుము నృషధర్మోదయుడగు అర్జునుతో కాదనకరణంబు సేయక నీకగునే. కర్ణుడు ఏ విధంగా అర్జునుడిని అధిక్షేపించి మాట్లాడాడో, తన తమ్ముడినంటే మరి అన్నయ్య ఊరుకుంటాడా? అందుకని భీముడు అంటున్నాడు, కర్ణ, నీ కులానికి తగినట్లుగా ఒక ములుకోల పుచ్చుకొని రథం నడపడానికి ప్రయత్నం చేయాలి కానీ రాజధర్మంలో జన్మించినటువంటి మా అర్జునుడితో కాదనకుండా యుద్ధం చేయటం నీకు తగిన పనేనా అన్నాడు. అంతేకాకుండా కర్ణ, ఉత్తమ క్షత్రియ ప్రవరోపయోగ్యమైన అంగరాజ్యంబు నీకర్హమగునే మంత్రపూతమై గురు యజమాన భక్ష్యమగు పురోడాశమది కుక్క. పురోడాశమది కుక్కకు అర్హమగునే. ఒక ఉపమానం వేశాడు ఇక్కడ. కర్ణ, ఉత్తమ క్షత్రియ శ్రేష్ఠుని చేత అనుభవింపదగినదైనటువంటి ఈ అంగరాజ్యం నీకు అనుభవించడానికి తగిందవుతుంది అనుకుంటున్నావా? ఎప్పటికీ కాదు. ఎట్లాగంటే గొప్ప యజ్ఞకర్త భుజించవలసినటువంటి యజ్ఞశేషమైనటువంటి పిండి వంటని కుక్క తినడం తగినట్టుగా ఉంటుందా? అట్లాగే ఉంది నీకు అంగరాజ్యం రావటం. దృష్టాంతం వేశాడు. భీముడు అట్లా మాట్లాడగానే కర్ణుడు వెలవెలపోయినాడు.
ఏమి చేయటానికి తోచల. పెద్ద వేడి నిట్టూర్పులు విడిచాడు. కలత చెందిన ముఖంతో ఆకాశంలో ఉన్నటువంటి ఆ సూర్యుడి వైపు చూస్తూ ఊరుకున్నాడు. ఎందుకని? తన తండ్రి కదా సూర్య భగవానుడు, అందుకని ఆయన చూస్తూ ఊరుకున్నాడు. ఆ కర్ణుని చూచి తమ్ములు అనేటువంటి తామరవనం మధ్య దుర్యోధనుడు అనేటువంటి మదపటేనుగు బయటకు వచ్చి ఎంతో కోపంతో భీముడితో ఈ విధంగా అన్నాడు. ఇక్కడ తన కులాన్ని, తండ్రిని, తల్లిని గురించి 10 మంది ఎదుట నిలదీసి అడిగినప్పుడు బదులు చెప్పలేక, ఏం చేయడానికి దిక్కుతోచక బాధపడుతూ, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లు నంగనాచిలాగా నింగిలో ఉన్నటువంటి కర్మసాక్షి వైపు చూచే కర్ణుడి యొక్క భంగిమలోని నాటకీయత ఎంత ఔచిత్యంగా ఉందో చూడండి. విశేషించి భావుకులకి రసానంద హేతువులు. అట్లాగే ఇక్కడ తమ్ముళ్ళు అనేటువంటి తామరవన మధ్యంలో నుండి మదపటేనుగులాగా కన్ను మిన్ను కానక ముందుకు నడుచుకు వచ్చే దుర్యోధనుడి యొక్క భంగిమ కూడా ఇక్కడ రూపకోచితం. దుర్యోధనుడు ఈ విధంగా అంటున్నాడు. అనిలజ నీకిట్లని పల్కను తలపను నగునే, లేడి కడుపున పులి పుట్టునే, ఇట్టి దివ్య తేజంబున వాడు అధమా అన్వయమున బుట్టునే చెప్పుమా. ఓహో, వాయుదేవుడు వల్ల పుట్టిన ఓ భీమా అని అధిక్షేపించాడు ఎగతాళిగా. వాయుదేవుడి యొక్క వరప్రసాదం వల్ల పుట్టినటువంటి వాడు మామూలు వాడు కాదు ఆయన. ఓ భీమా, ఇలా మాట్లాడటం, ఆలోచించటం నీకు తగినట్టుగా ఉందా? లేడి కడుపున పులి ఎక్కడైనా పుడుతుందా? ఇంత గొప్ప కాంతి కలిగినటువంటి వాడు నీచు కులంలో పుడతాడా? భీముణ్ణి అనిలజ అని సంబోధించడంలో నీ పుట్టుక సంగతి ఏమిటనే ఎత్తుపుడుపు ధ్వనిస్తున్నది. ఇక్కడ అర్థాంతర న్యాసాలంకారం వాడారు నన్నయ్య గారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ధర్మ సూక్తాన్ని మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. శూరుల జన్మంబు సురల జన్మంబును ఏరుల జన్మంబును ఎరుగనగునే, మొగిచి దధీచి ఎమ్మున పుట్టదయ్యనే వాసవాయుధమైన వజ్రమదియు, గాంగేయుడన మరి కార్తికేయుండన ఆగ్నేయుడన రౌద్రుడనగా శరవణోద్భవుండన గుహుండుద్భవిల్లడే, శరస్తంభజన్ముడుగాడే ధర్మవిదుడు కృపుడు, ఘట సంభవుండు కాడే కీర్తిపరుడు వరుడు ద్రోణుండు, విప్రుల వలన పుట్టరైరైరి సక్షత్రియులు ఘనులవనిగావ, కడగి మీ జన్మములు ఇట్ల కావె వినగా. ఇదే పద్యాన్ని కొంచెం మార్పులతోటి ఆ దానవీర సూరకర్ణ సినిమాలో ఆ కొండవీటి వెంకటకవి డైలాగు రాశారు అక్కడ దుర్యోధనుడికి. మీరందరూ చూసే ఉంటారు. దుర్యోధనుడు అంటున్నాడు, సూర్యుల యొక్క పుట్టుక, దేవతల యొక్క పుట్టుక, నదుల యొక్క పుట్టుక తెలుసుకోవటం సాధ్యమా అన్నాడు. దేవేంద్రుడి యొక్క వజ్రాయుధం చాలా గొప్పదని వింటాం కదా, అటువంటి వజ్రాయుధం దధీచి అనేటువంటి మహర్షి యొక్క వెన్నెముక నుండి పుట్టలేదా? దానివల్ల ఏమైనా వజ్రాయుధానికి కీర్తి ఏమైనా తగ్గిందా అని అడుగుతున్నాడు. గంగాదేవి పుత్రుడుగా, కృత్తికల యొక్క పెంపుడు కొడుకుగా, అగ్నిదేవుడి యొక్క కొడుకుగా, రుద్రుడి యొక్క కొడుకుగా, రెల్లు పొదలలో జన్మించినటువంటి వాడు కుమారస్వామి ఏమైనా తక్కువవాడా? ఆయనకేమైనా అపకీర్తి వచ్చిందా? ధర్మ పెరిగినటువంటి ఈ కృపాచార్యుడు రెల్లుగడ్డి గంటలో పుట్టలేదా? కీర్తిమంతుడు శ్రేష్ఠుడైనటువంటి మన గురువు గారు
ద్రోణుడు కుండలో పుట్టలేదా? భూమిని కాపాడటం కోసం ఉత్తమ క్షత్రియులు బ్రాహ్మణుల వల్ల పుట్టలేదా? పరశురాముడు వల్ల అందరు చనిపోతే ఆ మిగిలినటువంటి క్షత్రియుల భార్యల యందు బ్రాహ్మణుల వల్ల దేవర న్యాయం ప్రకారం పుత్రోత్పాదన చేసి వాళ్లే రాజ్యాధికారులు అయినారు. విన్నదాన్ని బట్టి మీ పుట్టుకలు కూడా ఇలాంటివే కదా అని వ్యంగ్యంగా మాట్లాడాడు. అంటే మీరు కూడా దేవతల వల్ల పుట్టారు కదా, మీ తండ్రి వల్ల మీరేమైనా పుట్టారా అన్నట్టుగా అన్నాడు. ఇక్కడ పెద్దల ముందు మిత్రుడైనటువంటి కర్ణుణ్ణి నిందించినటువంటి భీమసేనుణ్ణి అధిక్షేపిస్తూ దుర్యోధనుడు పెద్దలందరి పుట్టుకతో కలిసి పాండవుల పుట్టుకలకు కూడా పేర్కొన్నాడు. వీళ్ళందరూ శూరులైతే గూఢజన్ముడైనటువంటి వాడు కూడా గొప్పవాడుగా కనపడుతున్న కర్ణుడు శూరుడు కాకుండా పోతాడా అని తార్కికంగా మాట్లాడుతున్నాడు. తెలియకుండా అభిమానంతో మాట్లాడుతున్న దుర్యోధనుడి యొక్క మాటలతో నిజం తెలిసినటువంటి పఠితుల యొక్క మనస్సులు అభిమానిస్తాయి. ఇది ఇక్కడ కర్ణుడిలోని విషాదాంత నాయక లక్షణాల్లో ఇదొకటి. అన్నీ మంచి గుణాలున్నా ఏదో ఒక అనివార్యమైనటువంటి లోపం వల్ల కర్ణుడు విషాదాంతం పొందుతూ శ్రోతల యొక్క సానుభూతిని పొందుతున్నాడు అని ఇక్కడ వస్తుధ్వని. భీమా, ఆ జన్మలతో ఏం పని? కర్ణుడు దివ్య లక్షణాలు కలిగి ఉన్నాడు. పైపెచ్చు సహజ కవచ కుండలాలున్నాడు. సామాన్యుడు కాదితడు. తన యొక్క బాహుబలం చేత ఈ అంగరాజ్యాన్నే కాదయ్యా, ఈ సమస్త భూమండలాన్నంతా పరిపాలించగలిగినటువంటి సమర్థుడు అని అంటూ ఉండగా సూర్యుడు అస్తమించాడు. దుర్యోధనుడు అస్త్ర విద్యారంగాన్ని విడిచిపెట్టి కర్ణుణ్ణి వెంట పెట్టుకొని 1000 దివిటీలు వెలుగుతూ ఉండగా తన యొక్క గృహానికి వెళ్ళిపోయాడు. పాండవులు కూడా భీష్మ, ద్రోణ, విదుర, కృపాచార్యులతో కలిసి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇక్కడ దుర్యోధనుడి యొక్క అధిక్షేపాలకు ఏ ఒక్కరు కూడా ప్రతి సమాధానం ఇచ్చినట్లుగా చెప్పలా. అలా చెప్పకుండా ఉండడమే ప్రకరణ ఔచిత్యం అని పెద్దవాళ్ళు అంటారు. అంటే ప్రతిభావంతుడైనటువంటి ఒక నాటకకర్త ఒక రంగాన్ని అద్భుతంగా నిర్వహించినట్లుగా ఇక్కడ ఈ ముగింపు మనకు కనిపిస్తోంది. కర్ణుడి యొక్క కీర్తి చిట్ట చివరి వరకు జగజ్జేగీయమానంగా ప్రకాశిస్తుంది. కానీ సూర్యుడు అస్తమించడం వల్ల ఇక్కడ రంగం ముగిసిపోయింది. సూర్యసుతుడైనటువంటి కర్ణుడు జగత్ప్రసిద్ధిని పొందుతాడు, కానీ చివరిలో విషాదాంతాన్ని చవి చూస్తాడు అని ఇక్కడ వస్తుధ్వని. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. 1000 దివిటీలతో వెలుగుతూ నిష్క్రమించినటువంటి దుర్యోధనుడు కర్ణుడి యొక్క స్నేహం వల్ల భావి చరిత్రలో 1000 విధాలా వెలగబోతున్నాడని వస్తుధ్వని. కుంతియంత సహజ కుండల కవచాభిరాము కర్ణు చూచి రవి సమాను ప్రత్యభిజ్ఞ నెరిగి ప్రథమ పుత్ర స్నేహమెరుక పడకయుండ ఇంతియుండే. అప్పుడు కుంతీదేవి ఆ సహజ కవచ కుండలాల చేత మనోహరంగా సూర్య సమానంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి కర్ణుని చూచింది, గుర్తుపట్టింది. అయినా కూడా ఆ మొదటి కొడుకు మీద తనకున్నటువంటి ప్రేమను బయటపడనీయకుండా ఉంది. అది కుంతి యొక్క గుంభన శక్తి. అలా రహస్యాన్ని దాచగలిగే శక్తి ఆమెకున్నది కాబట్టి మహాభారత కథ అంతా జరిగింది. ఆమె మొట్టమొదటి ఈ విషయాన్ని ధర్మరాజుకు చెప్పుంటే అసలు యుద్ధం జరిగేదో కాదు. ఆలోచిస్తే అగమ్య గోచరంగా ఉంటుంది ఈ విషయం నాకు.
ఇక్కడ అస్త్రవిద్య సందర్శన ఘట్టం వల్ల కర్ణుడు హస్తినాపురంలోనే సూతపుత్రుడిగా పెరిగి దుర్యోధనుడికి మిత్రుడై అంగరాజుగా ఉన్నాడు అని కుంతికి ఇప్పుడు తెలిసింది. అప్పటి వరకు కుంతీదేవికి తెలియదు. ఇదే మొదటిసారి చూడటం. కానీ ఆమె నిజం బయట పెట్టకుండా దాచి ఉంచింది. ఇది కర్ణుడి యొక్క జీవితం విషాదాంతం కావడానికి ప్రధానమైన శాపమైంది. అంటే ఆమె అపవాదుకు వెరిచింది. వినుత ధనుర్విద్యావిదు కను కర్ణు సహాయుబడసి కౌరవ విభుండు అర్జును వలన భయము సెడి రొమ్మున చేయిడి నిద్రవోయే ముదితాత్ముండై. కుంతీదేవి పరిస్థితి ఇట్లా ఉంటే అక్కడ దుర్యోధనుడి పరిస్థితి ఎట్లా ఉందో చెప్పాడు ఇక్కడ నన్నయ్య గారు ఈ పద్యంలో, ఈ చిన్న కంద పద్యంలో. మంచి విలువిద్యా నైపుణ్యం కలిగినటువంటి కర్ణుణ్ణి మిత్రుడుగా పొందినటువంటి దుర్యోధనుడు బాగా సంతోషపడ్డాడు. సంతోషపడటం వల్ల ఏమైంది? అర్జునుడి వల్ల భయం లేకుండా గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయాట. అది కర్ణుడు దొరకటం వల్ల. అంటే అర్జునుడికి ప్రతివీరుడుగా కర్ణుణ్ణి నిలబెట్టి దుర్యోధనుడి యొక్క నైపుణ్యం ఇక్కడ ప్రశంసనీయంగా మిగిలింది ఈ రంగం చివర. కురుకుమారుల్లో భీమ దుర్యోధనుల యుద్ధం పెద్దల చేత వారింపబడవచ్చుమే కానీ కర్ణార్జునుల యొక్క వైరం మాత్రం కాలం తీర్చాల్సిందే అనేటువంటి సూచన ఇక్కడ కథాంతంలో నన్నయ్య గారు ధ్వనింపజేశాడు. చూశారా మరి? ఒక శత్రువు ఎవడికైతే ఉంటాడో, ప్రబల శత్రువు, వాడికి నిద్ర పట్టదు, ఆహారం రుచించదు. అటువంటి దుర్యోధనుడు కర్ణుడు మిత్రుడుగా దొరకటం వల్ల, కర్ణుడు అర్జునుడిని ఎదిరించగలిగినటువంటి దిట్ట అని నిరూపణం కావటం వల్ల దుర్యోధనుడికి కొండంత బలం వచ్చింది, నాకు కొండంత అండ దొరికాడు అనుకున్నాడు. అందుకని ప్రశాంతంగా గుండెల మెచ్చి వేసుకొని నిద్రపోయాట. మనం కూడా అంటుంటాం, హాయిగా నేను ఇక గుండెలు మెచ్చి వేసుకొని నిద్రపోతాను. ఎందుకని అంటాం? మనకేదో పెద్ద సమస్య తీరిపోతే ఆ మాట అంటాం. ఇక్కడ దుర్యోధనుడికి కూడా అర్జునుడు అటువంటి సమస్య తొలగింది. భీముడి గురించి ఆయనకు భయం లేదు. ఎందుకని? భీముడు గదాయుద్ధమే, ఈయన గదాయుద్ధమే, ఇద్దరూ గదాయుద్ధంలో నిపుణులే. కాబట్టి నేను ఎట్లయినా సరే కఠోర శ్రమ చేసి ఇంకా నేర్చుకొని భీముడిని జయించగలనేటువంటి ఒక నమ్మకం దుర్యోధనుడిలో ఉంది. కానీ తన తమ్ముళ్లలో ఎవరికీ కూడా అర్జునుడిని ఎదిరించగలిగినటువంటి విలువిద్యా నైపుణ్యం లేదు. అందుకని ఇప్పుడు కర్ణుడు దొరకంగానే ఆయనకి నిశ్చింతగా నిద్రపట్టింది. సరే, ఇక తెల్లవారింది. ఇక ఘట్టం ఏమిటి అంటే, కురుపాండవులు గురుదక్షిణార్థం ద్రౌపదుడి యొక్క ఇంటికి, ఆ రాజ్యం మీదకి వెళ్ళటం, ఆ ఘట్టం చెబుతున్నాడు నాన్నయ్య గారు. తెల్లవారింది. తెల్లవారిన తర్వాత ఆయా సమయాల్లో చేయవలసినటువంటి విద్యుక్త కర్మలు పూర్తి చేసుకొని ద్రోణాచార్యుడు శిష్యుడిని పిలిపించాడు. ఆయన కూడా స్నాన సంఖ్యలు ఉంటాయి కదా, బ్రాహ్మణుడు. అన్నీ పూర్తయిన తర్వాత శిష్యుల్ని పిలిపించాడు. నాయన, మీరు నాకు గురుదక్షిణ ఇవ్వండి అన్నాడు. ఎందుకని? నిన్నటితోటి అస్త్ర విద్యా ప్రదర్శనతోటి మీకు నేను విద్యాభ్యాసం చేయటం పూర్తయింది. కాబట్టి ఇక మీరు నేను అడిగింది ఇవ్వాలి, గురుదక్షిణ. గురువుకు దక్షిణ ఇవ్వకుండా నేర్చుకున్నటువంటి విద్య ఫలించదు అని శాస్త్రం చెబుతోంది. ఇది ఇక్కడ గురుదక్షిణ తప్పనిసరిగా ఎంతో కొంత శక్త్యానుసారం చెల్లించాలి. శిష్యులందరూ ఆయనకి మ్రొక్కి ఆయన ఎదుట నిలబడి, మహాత్మా, మీకేది ఇష్టమో మాకు చెప్పండి అని అడిగారు. అప్పుడు ద్రోణుడు అన్నాడు, శిష్యులారా, రాజకుమారులారా, అత్యంత గొప్ప సంపద చేత గర్వించి ఉన్నాడు ఒకడు, వివేకాన్ని కోల్పోయినాడు. అటువంటి వాడున్నాడు,
నాకు బాల్యమిత్రుడే, కానీ నన్ను అవమానపరిచాడు. ద్రుపదుడు పాంచాల రాజు, అతన్ని ఓడించి పట్టి తీసుకురండి అన్నాడు, అంతేగాని చంపమనలేదండి. చూసారా బ్రాహ్మణుడి యొక్క మాట ఎట్లా ఉంటుందో? ఎంత పగ ఉన్నా కూడా చంపమంటల్లా, పట్టి బంధించి తీసుకురమ్మన్నాడు అంతే. ఇదే నాకు ఇష్టమైన గురుదక్షిణ అన్నాడు. వెంటనే రాజకుమారులంతా పూనుకొని రథాలెక్కి దిక్కులు పిక్కటిల్లేటట్లుగా సింహనాదాలు చేసి ఖడ్గాలు ధనస్సులు ధరించి బయలుదేరి వెళ్ళారు. ఎందుకని? ద్రుపదుడే కదా పట్టి తీద్దామని పోయినారు వాళ్ళు. పాండవులు మాత్రం వెళ్ళాల. ద్రుపదపురాన్ని ముట్టడించారు. పాండవులు కూడా రథాలెక్కారు. ద్రోణుని మధ్యలో ఉంచి చుట్టూ తాము గుమికూడి రక్షించుకుంటూ కౌరవుల యొక్క వెనక బయలుదేరి వెళ్ళారు. అత్యుత్సాహంతో ముందు దుర్యోధనాదులు వెళితే వాళ్ల వెనక గురువుగారిని పెట్టుకొని తమ మధ్యలో పాండవులు బయలుదేరి వెళ్ళారు. అందుకనే గురుభక్తి ఎవడుకుంటే వాడు గెలుస్తాడు. ఏదో మొక్కుబడిగా గురువుగారు అడిగాడు మనం చెల్లించాలని వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు అలా కాదు. చూడండి, అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుడితో ఈ విధంగా అంటున్నాడు. గురువుగారితో నమస్కారం చేసి, వడిగొని కౌరవులొండొరు గడవ గమును చనిరి, వారి గర్వము సూడం కడిమిని ద్రుపదాధిపుతో పొడువగ తమ కలవియగునే భుజవీర్యమున. గురుగారు, మా సోదరులు కౌరవులు వేగంగా ఒకళ్ళకొకళ్ళు మితిమీరి ముందుగా వెళ్ళారు, కానీ వాళ్ళ గర్వం చూస్తూ ఉంటే భుజబలంలో ద్రుపదరాజును మించి యుద్ధం చేయడం వాళ్ళకి సాధ్యమా అని నాకు అనిపిస్తోంది అన్నాడు. ఇది ద్రుపదుడి యొక్క బలం ఏ పాటిదో తెలుసుకోవాలని పార్థుడు సాగించినటువంటి సంభాషణ. ఎంత నైపుణ్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఉత్తమ వీరుడు ఎప్పుడు కూడా శత్రువు యొక్క బలాన్ని అంచనా వేసుకోకుండా యుద్ధానికి దిగడు. వాళ్ళు దుందుడుగ్గా వెళ్ళిపోయారు, కానీ వీళ్ళు వెళ్ళల, గురువుగారితో మాట్లాడుతున్నారు. కౌరవులు తామే ద్రుపదుడిని పట్టి తెస్తామని, కీర్తి వాళ్ళకే రావాలని, ద్రోణుడి యొక్క ఒప్పి పొందాలని అసలు ఏమీ ఆలోచించకుండా ఆవేశంతో ముందుకెళ్లారు. కానీ అర్జునుడు అట్లా చేస్తాడా? దెబ్బతిని తిరిగి వస్తాడా? పైగా అస్త్ర విద్యాభ్యాసం తర్వాత ఇదే తాను ఎదుర్కొనేటువంటి మొట్టమొదటి యుద్ధం. చూడండి, అందులోనూ ద్రుపదరాజుతోటి. అందుకే ఇంత ఆలోచన. తన గురువును, అంతటి అస్త్ర విద్యాచార్యుణ్ణి తిరస్కరించినటువంటి ద్రుపదుడు అంత తక్కువ వాడుగా ఉంటాడా అని అర్జునుడి యొక్క ప్రశ్న. కానీ ద్రుపదుడి యొక్క బలపరాక్రమాలు కొద్దిగా కూడా తెలుసుకోవాలి అంటే మరి గురువుగారిని ప్రత్యక్షంగా అడిగేటివి ఎట్లా అడగాలి? చూడండి, అక్కడ గురువుగారిని అడగచ్చు. వాస్తవంగా గురువుగారు అతని బలమేంటి, బలహీనత ఏంటి అని అడగచ్చుగా. కానీ అలా అడగడానికి అర్జునుడు జంకుతున్నాడు అనేటువంటి భావన గురువుగారికి వస్తుందేమో. అంతేకాదు, తన యొక్క ఆత్మాభిమానం ఏం కావాలి? ఈ అర్జునుడు పిరికివాడేమో అని అనుకుంటే గురువుగారు. అందుకే అర్జునుడు అంత నేర్పుగా ద్రోణుడితోటి సంభాషణ ప్రారంభించాడు. కౌరవుల యొక్క స్వాతిశయాన్ని, తొందరపాటును గురించి అనుకున్నట్లుగా ఆరంభించాడు తప్ప ద్రుపదుల యొక్క బలాబలాలు ఏంటని అడగల. ఇంకా అంటున్నాడు అర్జునుడు, ఏమరుపాటున బలహీనుల చేత పట్టుబడటానికి ఆ ద్రుపదుడు అంత తక్కువవాడా గురుగారు? ద్రుపదుడు గొప్ప శౌర్యవంతుడని, గొప్ప ధనుర్విద్యా సంపన్నుడని, మీ స్నేహితుడని వీళ్ళకి తెలిసినట్లేదే. మీకు సహాధ్యాయి, మీకు ఎన్ని అస్త్రాలు వచ్చో ఆయన కూడా అన్ని అస్త్రాలు వచ్చుగా, అన్ని నేర్చుకున్నాడుగా. కాబట్టి ఈ మూర్ఖులకి తెలియదు అన్నట్టుగా అంటున్నాడు.
గురువుగారు మాత్రం తక్కువ వాళ్ళ? శిష్యుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఆయనకు తెలియవా? పరీక్షకు ముందే శిష్యుడికి సమాధానాలు చెబుతాడా? అందుకే ద్రోణుడు మౌనంగా ఉన్నాడు. ప్రియ శిష్యుని యొక్క యుద్ధ నైపుణ్యానికి ఇది మొదటి పరీక్ష. ఆ శిష్యుడే అన్నీ ఆలోచించుకోవాలి. తాను చెబితే ఎట్లా? అంచనా వేసుకోవాలి. యుద్ధం చేయాలి, విజయం సాధించాలి, గురుదక్షిణ తెచ్చివ్వాలి. ఇది ద్రోణుడి యొక్క ఆలోచన. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహన